6 ఏళ్ల పిల్లల నుండి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు స్ట్రాంగ్ బోన్స్, మజిల్ బిల్డింగ్, ఐరన్ డెఫిషియన్సీ ఇలా ఒక్కటని కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ని మాత్రమే యూజ్ చేస్తూ ఇలా వెరైటీగా, ఇంట్రెస్టింగ్ గా, అంతే హెల్దీగా, టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్ తయారు చేసుకోవడానికి ముందుగా 200 గ్రామ్స్ గ్రౌండ్ నట్స్ ని వేసుకుని ఆయిల్ ఏది వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. చెనక్కాయ పప్పులు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుని అదే పాన్ లో 100 గ్రాములు తెల్ల నువ్వులు వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత 50 గ్రాములు తినే శనగలు వేసి అవి కూడా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి తీసుకుని 2 కప్పుల రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చెనక్కాయ పప్పులు, తెల్ల నువ్వులు, తినే శనగలు మిక్సీ జార్ లోకి తీసుకుని చాలా కొద్దిగా బెల్లం వేసుకుని ఒక పల్స్ ఇచ్చుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసుకున్నామంటే ఇలాగ ముద్దలాగా తయారవుతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో గింజలు తీసేసిన డేట్స్ 1 కప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి వేసి అది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి, చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి. రాగి పిండి, డేట్స్, కోకో పౌడర్ ఇవన్నిటిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు చపాతీ రోలర్ తో ఇలా స్ప్రెడ్ చేసుకుని అది పక్కకి పెట్టుకుని ఇంకొక బటర్ పేపర్ తీసుకుని ఇంకొక ముద్దని కూడా ఇలా రోల్ చేసుకుని ఒకదానిపైన ఒకటి వేసి దగ్గరికి ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టామంటే సెట్ అయిపోతుంది. తర్వాత నైఫ్ తో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నామంటే ఎంతో హెల్దీగా, వెరైటీగా ఒక స్నాక్ రెడీ అయిపోతుంది. ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేసామంటే అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా రీల్ ని సేవ్ చేసుకుని ట్రై చేసి చూడండి. మళ్ళీ మరొక హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను.